అందరికీ నమస్కారం అండి. ఏమండి పెద్ద తిరుపతి ఎప్పుడు వెళ్దాం అడిగింది నాగమణి భర్త గోవిందరావుని. పెళ్ళయి 3 నెలలయ్యింది. వచ్చేటప్పటి నుంచి వ్రతాలే చేస్తున్నావు, నోములే నోస్తున్నావు, ఎప్పుడూ జీవనదిలా ఆ ముక్కు కారుతూనే ఉంటుంది. తగ్గాక వెళదాంలే అన్నాడు గోవిందరావు వ్యాపారానికి బయలుదేరుతూ. పెళ్ళి అయిన నెల లోపలే జంటగా వస్తామని మొక్కుకున్నాను. అప్పుడే మొక్కు గరువు తీరి 2వ నెల గడుస్తోంది. ఈ వేసవికాలం ఎలానూ మీ వ్యాపారం మందకొడిగానే సాగుతుంది కదా. ఒక్క 2 రోజులేనండి తిరుపతి దేవునితో వ్యవహారం. మళ్ళీ వ్యాపారం సరిగ్గా జరగలేదు. నువ్వు వచ్చిన వేళ విషయం గాడిద గుడ్డు ఆమ్లెట్ అంటూ విసిగిస్తే మాత్రం నేను పుట్టింటికి పోతా. ముక్కు చీదింది నాగమణి. ఒక్కసారి ఇంటి గోడలన్నీ కలిగి చూశాడు గోవిందరావు. గోడలన్నీ చీవుడి మరకలే. మొన్న ఒక స్నేహితుడు వచ్చి కొత్త డిజైన్ బాగుందిరా, ఎక్కడ సెలెక్ట్ చేసావు, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేదే అని అడిగాడు. వాడిని అలాగే బయటకు తీసుకెళ్ళి మాటతో పాటు మనిషిని గేటు దాటించేశాను. అబ్బా అస్తమాను పుట్టిల్లు అనుకు నాకు చిరెత్తుకొస్తుంది. మహాలక్ష్మిలా తల నిండా 2 రకాల పూలెత్తుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఎదురొస్తావు, నా అలసట పోగొడతావు, ఆకలి తీరుస్తావు, నిన్నదులే నేను ఉండలేను నాగు గారంగా అన్నాడు గోవిందరావు. ఇదిగో ఆ వెధవ పిలుపే నాకు నచ్చినది. నాగు ఏమిటి పాముని పిలిచినట్టు ముద్దుగా మణి అనలేరు? ఇంకోసారి అలా పిలిస్తే మా పుట్టింటికి పోతా. మళ్ళీ ముక్కు చీదింది నాగమణి. ఈసారి అది ఎక్కడ పడిందో చూసి గ్యాప్ కొంచెం కవర్ అయింది అనుకుని సరే వెళ్ళి ఆ ముక్కేదో తీర్చుకొద్దాం. 2 రోజులేసుమా మళ్ళీ వ్యాపారం దెబ్బతింటుంది. టికెట్లు రిజర్వేషన్ చేయించి తెస్తాను. ఇంకోసారి పుట్టింటికి పోతా అంటే నాకు కోపం వస్తుంది గోముగా అన్నాడు గోవిందరావు. మీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా నీ కన్నుగొట్టి నవ్వి ముక్కు ఒకసారి పక్కకి తుడుచుకుని అతని బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టి బుగ్గ చిన్నగా కొరికి లోపలికి పారిపోయింది నాగమణి. యు నాటి బుగ్గ తుడుచుకున్న చెయ్యి ప్యాంటు వెనక పాముకుని నవ్వుతూ స్కూటర్ ఎక్కాడు గోవిందరావు. హాయ్ ఫేస్బుక్ పోస్ట్ పరిశీలిస్తున్న గోవిందరావు తలెత్తి చూశాడు. ఎవరో కొత్త శాల్తీ. ఏం కావాలండి అడిగాడు. మీరే అంతే ఆ శాల్తీ చిలిపిగా. పరాయి మగాడితో ఏమిటి మేడం మీ పరాచకాలు? ఇంతకు ఏం కావాలి మీకు కోపంగా అన్నాడు గోవిందరావు. మీరే 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 అంది ఆ శాల్తీ నవ్వుతూ. ఇంకా గట్టిగా అక్కడున్న అందరూ చూశారు. చుట్టూ అందరూ తమనే చూస్తున్నారని గమనించి లేని ఓపిక తెచ్చుకుని సహనంతో అన్నాడు గోవిందరావు. చూడండి అమ్మా, మా ఆవిడ లోపలికి వెళ్ళి అరగంట అయింది. వచ్చే వేళ అయింది. ఆవిడ వస్తే అనవసరంగా నా సంసారంలో గొడవలు వస్తాయి. మీకేమైనా వివరం కావాలంటే అడగండి, తెలిస్తే చెబుతాను, లేదా మీ దారిని మీరు వెళ్ళండి. నాకు మా ఆయన కావాలి. ఇందాక ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాను. మీరేమైనా చూసారేమోనని అంతే కూలుగా అడిగింది ఆ శాల్తీ. అమ్మయ్య బతికించారు. నేను గంట నుంచి ఇక్కడే ఉన్నాను. వేరే మగపురుగు ఇక్కడెవరూ లేరు, రాలేదు. ఇంతకీ మీ ఆయన ఎలా ఉంటారు, ఏ ఊరు నుంచి వచ్చారు అడిగాడు గోవిందరావు. ఆ శాల్తీ గుర్తులు చెప్పింది నడుమ మీద ఒక చెయ్యి వేసి నిలబడి. అన్నీ తన పోలికలే. ఊరు కూడా తమ ఊరే. తమ ఊళ్ళో తనకు తెలియని వాడెవడబ్బా. తన వ్యాపారానికి ఒకసారైనా వచ్చి ఉండాలే. తనని మిస్ అయ్యే అవకాశం లేదే అని ఆలోచనలో పడ్డాడు గోవిందరావు. ఒక్క నిమిషం కూడా కాలేదు. ఆ శాల్తీ గోవిందరావు కాలరు పుచ్చుకుంది. ఏంటి 10 నిమిషాల నుంచి చూస్తున్నాను. అయ్యో పెళ్ళం ఇంత రద్దీలో ఏ తోడు లేకుండా కళ్యాణ కట్టలోకి వెళ్ళి తలనీలాలు ఇచ్చి వచ్చింది అన్న జాలైనా ఉందా మీకు? ప్రభుత్వ ఉద్యోగం ఇంటర్వ్యూలో పనికిమాలిన ప్రశ్నలు వేసినట్టు నన్ను ఏడిపిస్తారా? ఫేస్బుక్లో ఎవరితోనో కనెక్షన్ పెట్టుకునే ఉంటారు. పెళ్ళై 3 నెలలు కాలేదు, అప్పుడే నాగు అంటే మొహం వచ్చేసిందా మీకు అంటూ ఒక్కసారి గట్టిగా ముక్కు చీది విసిరేసింది. అప్పటికి లోకంలోకి వచ్చాడు గోవిందరావు. నాగు నువ్వేనా నా నాగు? నేను అమ్మతోడుగా గుర్తుపట్టలేకపోయాను. నీ ముక్కు కేసి కూడా చూశానే. ఎప్పుడు జీవనదిలా కారుతూనే ఉండేది. హైదరాబాద్ మూసీ నదిలా. అలా ఎప్పుడు ఎండిపోయిందే? నిన్న పొద్దున కూడా ప్రవహిస్తూనే ఉందిగా. అరే నల్లతారు రోడ్డులా వంపు తిరిగిన నీ వాలుజడ ఏమైంది అన్నాడు సంతోషం పట్టల. అదిగో మళ్ళీ నాగు అనే పిలుస్తున్నారు. నిన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మందు బిళ్ళలు తెచ్చి ఇచ్చి పందులు వేసుకోలేకపోతే మీ అమ్మా నాన్నలు రొంపకి మందు బిళ్ళ కూడా ఇప్పించలేని వాడికి ఇచ్చి పెళ్లి చేసామని బాధపడతారేమో అని తెచ్చి ఇచ్చారుగా. ముక్కి కారిపోతుందని 2 చెప్పున వేసేసుకున్నారు. దెబ్బతో హుస్సేన్ సాగర్ లాంటి ముక్కు ఎడారిలో దిగుడుబావి అయిపోయింది. ఇక మీతో నా పెళ్ళి అయితే మొదటిసారి తిరుపతి వస్తే తలనీలా ఇచ్చేస్తానని మొక్కుకోమంది బామ్మ అంది గుండు నిమురుకుంటూ నాగమణి. చెక్కు తీసేసి నిండు దర్బూజా పండులా ఏ పక్క నుంచి చూసినా గుండ్రంగా పచ్చని పసుపుతో మెరిసిపోతున్న భార్యని చూసి అతి కష్టం మీద తమకం ఆపుకున్నాడు గోవిందరావు. అయినా తన చూపు ఆమె గుండు మీద పడి జారిపోతున్నప్పుడు అలా అయ్యో బంగారం లాంటి జడ మళ్ళీ ఎన్నాళ్ళకి ఎదుగుతుందో, మళ్ళీ అంత పొడవు ముంగురాలలో తన ముఖం దాచుకునేదెప్పుడు అని వాపోయాడు గోవిందరావు. మందు పవర్ అయిపోవడంతో రైల్లో మళ్ళీ నాగమణి బ్రాండ్ ముక్కు కారడం మొదలైంది. లోయర్ బెర్త్ దొరకడంతో గోవిందరావు అదృష్టం పుచ్చింది. నిద్రలోకి జారకముందు ముక్కు చీది బయటకు విసిరబోతే అది గాలికి ఎగిరి ఎవడి మీదే పడితే వాడు డోర్లో నిలబడి ఎవరు విసిరారో తెలియక పచ్చిబూతులు తిడుతుంటే కుక్కిన పీనులా నోరు మూసుకుని కూర్చున్నాడు గోవిందరావు. రాత్రి 10 గంటలు దాటడంతో అవయాలన్నీ గాలికి సమాజానికి సగం వదిలేసి ఫ్రీగా వెలికిల పడుకుని గుర్రు పెట్టసాగింది నాగమణి. ఆ వేగానికి ఆ ముక్కుకు వరదలు రావడంతో చేసేది లేక 2 తువాళ్లు తీసుకుని భార్య పక్కన ఇరుక్కుని కూర్చుండిపోయాడు గోవిందరావు. వరదొచ్చినప్పుడల్లా తుండుతో తుడవడం, కొనికిపాట్లు పడడంతో రాత్రంతా కోడి బతుకైపోయింది గోవిందరావు. ఇంటికి ఉదయం చేరాక అద్దంలో ముఖం చూసుకుని కెవ్వుమంది నాగమణి. ఆ దెబ్బతో పూర్తిగా మేలుకు వచ్చి ఏమైంది నాగమణి అని ఒక్క అంగలో ఆమె దగ్గరికి వచ్చాడు గోవిందరావు. రాత్రంతా తువ్వాలతో గోవిందరావు తుడిచిన తుడుపుకి అప్పుడే కాచి చల్లారిన ఇటుక బట్టీలోంచి తీసిన పుండు ఇటుక ముక్కలా ఎర్రగా వాచిపోయింది ముక్కు. ఇదంతా మీ వల్లని రోజు గంపెడు పూలు తెస్తారు, తల్లో పెట్టుకోమంటారు. మీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నాక నేను పడుకున్న పువ్వులు తెల్లవారేంతవరకు వాడకూడదని నీళ్లు చల్లుతూ ఉంటారు. దాంతో నా తల నానిపోయి శోభన నాటి 3వ రాత్రి నుంచి
రంప ప్రారంభమై ముక్కు జీవనదిలా తయారైంది. మా బామ్మకు చెప్తే నిత్యం అలా నీళ్లలో నన్ను తేడాది నిండకుండా నూరేళ్ళు నిండుతాయే తల్లి, ముందు ఆ తల పట్టుకెళ్ళి ఏడుగొండల వాడి తలనేలా ఇచ్చేసిరండి, నేను నీ తరపున ముక్కేసుకుంటున్నాను అని కళ్ళనీళ్ళు కొక్కుంటూ మీ పూల వ్యాపారం. రాత్రి అమ్మగా మిగిలిన పూలన్నీ నాకు తెచ్చిపెట్టి చివరికి నన్ను ఇలా తయారు చేశారు అంది ముక్కు విక్స్ రాసుకుంటూ. ఐఎమ్ వెరీ సారీ మణి, ఇంకెప్పుడు అలా చెయ్యను. కానీ నాకు ఇష్టమైన జడమాతను నువ్వు ఎంత తొందరగా పెంచిస్తే నీకు అంత మంచి గిఫ్ట్ ఇస్తాను. ప్లీజ్ మణి, నా బంగారు మణి కదూ, నేను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. ఒట్టు ఆమె చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేశాడు గోవిందరావు. నేను ఏదడిగినా ఇస్తారా అనుమానంగా అడిగింది నాగమణి. నీ గుండు మీద కాదు, నువ్వు నాకు ఇవ్వబోయే నల్లతాచు జడ మీద ఒట్టు. ఏదడిగినా సంతోషంగా ఇస్తాను. వెంటనే ఇవ్వలేకపోతే జీవితాంతం కష్టపడి నీ కోరిక తీరుస్తాను, సరేనా అన్నాడు గోవిందరావు. ఆమె ఏమడుగుతుందని ఆత్రుతతో. ఏ ఆడదైనా కోరుకునేది మాతృత్వం. ముందు పండంటి బిడ్డనివ్వండి, తర్వాత మీకు ఇష్టమైన నా పొడవాటి జడ మీకు బహుమతి ఇచ్చేలోగా నాకు మంచి వడ్డాణం చేయించండి చాలు, సరేనా మత్తుకడతో అడిగి. ఆపుకోలేని గోవిందరావు అంటూ ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు నాగమణి తొందరగా జడ పెంచడంలోనూ, గోవిందరావు పగలు వడ్డాణానికి అవసరమైన డబ్బు సంపాదించడంలోనూ, రాత్రివేళ పండంటి బిడ్డని కనడానికి